కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చుక్కపూర్ గ్రామానికి చెందిన ఆనాచి రమేష్ అప్పుల బాధతో ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చుక్కపూర్ గ్రామానికి చెందిన ఆనాచి రమేష్ ఇటీవల ఇంటి నిర్మాణం కోసం ప్రైవేట్ ఫైనాన్స్ తో పాటు మహిళా సంఘాల వద్ద అప్పు చేశాడు. మొత్తం 15 లక్షల వరకు అప్పులయ్యాయి. 3 రోజుల క్రిందట ఫైనాన్షియర్ ఇంటి విషయంలో ఎలాంటి లావాదేవీలు చేయకూడదని ఇంటికి నోటీస్ అతికించి వెళ్లారు. దీంతో ఈఎంఐలు కట్టలేక మనస్తాపానికి గురై రమేష్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా కొద్ది రోజులుగా భార్య పిల్లలతో కామారెడ్డిలో నివాసముంటున్న రమేష్ చుక్కాపూర్కి వచ్చే బలవన్ మరణానికి పాల్పడడంతో కుటుంబ సభ్యులు బోరును వెలిపించారు. మృతుని భార్య సంధ్య, 2 పిల్లలున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇంతకుముందు ఇదే ప్రసిద్ధి ఆల్మోస్ట్ గన్పూర్ విలేజ్లో ఒక తమ్ముడు పెద్ద లైన్ సార్ గారిని చేంజ్ చేసింది అంటే కేబుల్ ఏమనుకోకూడదు. ఒక సేర్ వేసుకుని దాని మీద తాడు పెట్టుకొని సూసైడ్ చేసుకోవడం జరిగింది సార్. ఇట్లా అమౌంట్ ఎంత తీసుకుని టోటల్గా 6 లక్షలు ఉన్నారు సార్. ఇంకా బ్యాలెన్స్ సంధ్య అని వైఫ్ ఆఫ్ రమేష్, మాది చుక్కాపూర్ గ్రామం. మేము వచ్చి 6 lakhs ఇన్ఫినిటీలో లోన్ తీసుకున్నాము. దానివల్ల అంటే ఈ 3 months నుండి పెండింగ్ ఉన్నాయి, కట్టలేము. దానివల్ల బాగా ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి హరాస్ చేయడం వల్ల మనస్తోపానికి గురై వేసుకున్నాడు. అంటే అమౌంట్ ఎంత తీసుకున్నామ్మా? 6 లక్షలు తీసుకున్నాము. అంటే ఎంత బాకీ ఉందమ్మా ఇంకా వాళ్ళు కట్టాల్సింది? వాళ్ళు ఎంత స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇంకా మాకు ఈ 3 months పెండింగ్స్ ఉన్నాయి, మేము ఇల్లు సీజ్ చేస్తున్నాము అని చెప్పేసి ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చుకుంటా చెప్పారు. మేము గిలని అడిగినాము, కడతాము అని అంటే వాళ్ళు ఇయ్యరు మీకు. వాళ్ళే ఫస్ట్ జడ్జ్మెంట్ ఇస్తుండే. ఆల్రెడీ ఒక ఎంప్లాయీ కూడా అన్నాడు, మీరు అంటే మాకు లోన్ ఇష్యూ చేసిన ఎంప్లాయీ ఓ సందర్భంలో మా అమ్మతో మాట్లాడకుండా వాళ్ళని రచ్చ చేసే ఊళ్ళకని పోతా అని చెప్పేసి. అంటే ఆయనకి మాకు పర్సనల్గా అయితే ఏం లేదు కదా. సరే లోన్ విషయంలోనే మీరు ఒక ఫైనాన్స్లో చేస్తున్నారు, మీది మీకుంటుంది, మాది మాకుంటుంది. తీసుకున్నాం, మీరు ఇస్తామంటేనే మేము తీసుకున్నాం. అది కూడా ఖచ్చితంగా అయితే వెళ్ళి గుంజుకొచ్చుకోలేదు కదా. అదే ఒక మీరు భర్తను కోల్పోయారు కదమ్మా, అంటే ఈ ఫైనాన్స్ పైన మీరు ఎలాంటి చర్య తీసుకొని కోరుకుంటారు గవర్నమెంట్ కానీ? ఆల్మోస్ట్ అయితే ఈ ఫైనాన్స్లో ఆపేయాలి సార్. ఎందుకంటే చాలా మంది తెలియక తీసుకుంటున్నారు. వాళ్ళకి మళ్ళీ ఎట్లా చెప్తారంటే ఇంట్రెస్ట్ 1 రూపీ కంటే తక్కువ పడుతుంది, మీరు బయట 2 రూపాయలకు తెచ్చుకుంటారు అని చెప్తారు. కానీ క్యాల్కులేట్ చేస్తే చాలా ఎక్కువ పడుతుంది. అవన్నీ ఏంటంటే తెలియక అన్ఎడ్యుకేటెడ్స్ ఉన్న ఎవరన్నా ఇప్పుడు బాగా ఒత్తిడి ఉండి వాళ్ళు ఏంటంటే అప్పటి మేము రిలీఫ్ అయితే మనకి చాలా తీసుకుంటున్నారు, కానీ తర్వాతనే ఇంకా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు అని అర్థం కావట్లేదు.